ఫేస్ చేస్తాను నేను. నాకేంటి, ఏదైతే నేను పాపం చేయలేదు, నేను తప్పు చేయలేదు, ఏం జరుగుద్ది ఫేస్ చేస్తానని దమ్ముగా ఉన్నాడు. హైదరాబాద్ బెంగళూరు వెళ్ళిపోయాడు. ఈ బెంగళూరు వెళ్ళిపోతే వచ్చేసాడుగా, మళ్ళీ ఏం చేస్తున్నారని అడుగుతున్నా. ఎన్నిసార్లు బెంగళూరు జగన్మోహన్ రెడ్డి గారి కంటే బాధ్యత లేదయ్యా. మీరు చెప్తున్నారు కదా, ప్రజలు ఆయనకి ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదు, ప్రశ్నించడానికి కూడా అతనికి అధికారం ఇవ్వలేదు అని చెప్పి మీరు మీ ఇష్టం చేయండి మాట్లాడుతున్నారు కదా, అవాకులు చెవాకులు పేలుతున్నారు కదా మీరందరూ. మరి బాధ్యత లేనివాడు బెంగళూరు వెళ్తే ఏంటి, ఎక్కడికి వెళ్తే ఏంటి? కానీ ప్రజలు మిమ్మల్ని ఏలమని 160 మీరు ఇచ్చిన హామీలన్నీ కూడా అమలు చేయమని, ఈ రాష్ట్రాన్ని బాగు చేయమని చెప్పని 164 సీట్లు ఇస్తే శుక్రవారం కొడుకు ఎందుకు వెళ్ళిపోతున్నాడు హైదరాబాదు, శనివారం తండ్రి ఎందుకు వెళ్ళిపోతున్నాడు హైదరాబాదు, అసలు ఒక ఆయన 10 రోజులకు ఒకసారి 15 రోజులకు ఒకసారి వచ్చి కనపడి ఎందుకు వెళ్తున్నాడు? మీరందరూ ఎక్కడ తిరుగుతున్నారు? ప్రభుత్వం మీకు ఉద్యోగం ఇచ్చింది కదా, ఏలమని బాధ్యత ఇచ్చింది కదా, హామీలు అమలు చేయమనేటువంటి ఉద్యోగం ఇచ్చింది కదా, మరి మీరెందుకు పోతున్నారు? మీకు చేతులు రావా? రాయిటాక్ అంటున్నా. వారం రాలేదు, పారిపోయాడు అన్నారు, మళ్ళీ వచ్చాడుగా, ఆయన చెప్పాడుగా వెయిటింగ్ అని. నేను ఇక్కడే ఉన్నా తాడేపల్లిలో, మీ ఇష్టం అన్నాడు కదా. ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి గారి మీద విషం చెమ్మటం, ఏ ఆధారాలు లేకుండానే నారా చంద్రబాబు నాయుడు గారి చరిత్ర తీసుకుంటాం. ఈ చరిత్ర అంతా ఏంటి? పాపాల పుట్ట కదా చంద్రబాబు నాయుడు గారు. 2010లోనో 2011లోనో 393 అనే కారు అనంతపురం జిల్లా కొడికొండ చెక్ పోస్ట్ దగ్గర యాదాలాపంగా పోలీసులు చెక్ చేస్తే 7 కోట్ల రూపాయలు 393 కారులో డబ్బు దొరికితే, ఆ దొరికినోడు వెంటనే టీవీ ఛానల్స్ అందరినీ పిలిస్తే, ఆ టీవీ ఛానల్స్ ఇప్పుడు మావాడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు జైలు నుంచి కోర్టు నుంచి జైలుకి తీసుకెళ్లేప్పుడు గట్టిగా మాట్లాడుతున్నాడు కదా మీడియాతో. అట్టా ఏం మాట్లాడాడు అతను? బాబు ఈ కారు నాది కాదు, ఈ డబ్బు నాది కాదు, నారా చంద్రబాబు నాయుడు అని మాట్లాడా మాట్లాడలేదా? వీడియోలు ఉన్నాయి కదా, మీ ఛానల్స్లో కూడా ఉన్నాయి కదా. ఏరా మరి ఆ డబ్బు ఎక్కడది? క్యాష్ ఎట్ట దొరికింది? కర్ణాటక నుంచి ఓస్పేట నుంచి ఆ డబ్బులు ఏపీకి తెస్తున్నామని చెప్పాడు కదా ఆ పట్టుబడినోడు. కారు మీదే అని చెప్పాడుగా, నేను చంద్రబాబు మనిషిని అని చెప్పాడు కదా, మీడియాకి చెప్పాడు, పోలీసుకి కాదు చెప్పింది. లేకపోతే మీకులాగే వాళ్ళ రాయకుండానే సంతకం పెట్టకుండానే దొంగ 161 స్టేట్మెంట్లు కాదు కదా అయ్యి, డైరెక్ట్గా లైవ్లో మీడియాకి చెప్పాడు కదా. అవి మర్చిపోయారా? ఈ పాపాలు ఒంటి నిండా మచ్చలు మీకు, అవినీతి మరకలు మీకు. రాజధాని నిర్మాణం పేరిట అక్కడ ఇన్కమ్ ట్యాక్స్ నోటీసులు చూశాం కదా, ఈ 2000 కోట్లు. మరి మీరే కింగ్ పిన్ను, అన్నీ మీరే కదా. మరి అట్టాగే యూ డోంట్ బాదర్, మై పీపుల్ విల్ briefed me, my people briefed me, you go ahead, you vote, I will take care. ఇవన్నీ మనయే కదా. ఆ చిల్లరా మందే, ఆ సొమ్ము మందే, ఆ మాటలు మనయే కదా. మరి చెప్పేయన్నీ శ్రీరంగ నీతులు కదా అంటున్నా. 100ల కొద్దీ ఈ పాపపు సొమ్ముతో ఆల్రెడీ ఇప్పటికే నారా చంద్రబాబు నాయుడు గారు లిక్కర్ కేసులో బెయిల్ మీద నాకు ఆరోగ్యం చెడిపోయింది, వయసు అయిపోయింది, నేను వైద్యం చేయించుకోవాలి లేకపోతే బతకటం కష్టం అని చెప్పని బెయిల్స్ తెచ్చుకుని ఇవాళ ఎలా మాట్లాడుతున్నారు అలా మాట్లాడుతున్నారు.